నమస్తే. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం. మనకి రకరకాల మనుషులు కనిపిస్తూ ఉంటారు. మంచివారు ఉంటారు, చెడువారు ఉంటారు, ఎడ్యుకేటెడ్ ఉంటారు, అన్ఎడ్యుకేటెడ్ ఉంటారు, గొప్పవారు ఉంటారు, పేదవారు ఉంటారు. అన్ని రకాల మనుషులు అందరి జీవితంలోకి వస్తూనే ఉంటారు. కానీ కొందరు మనుషులు మాత్రమే నాకు నచ్చుతారు, కొందరు నాకు నచ్చరు అని అంటూ ఉంటాం. వారిలో ఏం నచ్చింది, వీరిలో మనకు ఏం నచ్చలేదు. వాటినే అంటారు సంస్కారాలు, గుణాలు. మన నేచర్, వారి నేచర్ ఎప్పుడైతే మ్యాచ్ అవుతుంటుందో వారు మనకి తొందరగా నచ్చుతూ ఉంటారు. నేచర్ మ్యాచ్ కాలేదు, సంస్కారాలు మ్యాచ్ కాలేదు, అక్కడ సంబంధాలు తొందరగా మ్యాచ్ కాదు, అక్కడ వారిని కలుపుకోలేకపోతూ ఉంటాం. కానీ మనం విడిపోవడం, వారిని వదులుకోవాలని అనుకోవడం అన్ని రకాలుగా అందరికీ అది కరెక్ట్ కాదు. మనం అందరితోనే ఉంటూ వారితో మనం ప్రేమగా ఎలా ఉండాలి, ప్రేమతో మనం ఉండాలి అంటే ఎదుటి ఆత్మలో మనం ఏం చూడాలి అనే అంశం గురించి మనం చర్చించుకుందాం. ఎదుటి ఆత్మ నాకు నచ్చకపోవడానికి కారణం వారి యొక్క నేచర్. కొందరికో నేచర్ ఉంటుంది అతిగా ఆలోచించడం, లేదా కొందరికి అతిగా మాట్లాడడం, అతిగా నిద్రపోవడం, అతిగా మాట్లాడడం కానివ్వండి, అతిగా భోజనం చేయడం కానివ్వండి, అతిగా నడవడం కానివ్వండి, ఏదైనా కానీ అది టూ మచ్లో ఉంటే అది ఎవ్వరికీ కూడా నచ్చదు. అది అన్ని వేళల్లో అందరికీ అది ఈజీ కూడా కాదు, కరెక్ట్ కూడా కాదు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? ఎదుటి ఆత్మతో మనం సత్సంబంధాలు జోడించుకోవాలి అన్నప్పుడు వారితో మనం ప్రేమ పూర్వకమైనటువంటి వ్యవహరించాలి. కాబట్టి వారిలో ఉండేటువంటి గుణాలలో తప్పుడు గుణాలు ఏవైనా సరే వాటిని మనం చూడవద్దు. చూడనట్టుగా మనమే డిటాచ్ అయిపోవాలి. మనం చూడనట్టుగా ఎంత ఈజీ వేలో మనం డిటాచ్ అవుతామో, మనసుతో వాటితో దూరంగా ఉంటామో, అప్పుడు వారిలో కనిపిస్తున్నటువంటి, వారిలో ఉన్నటువంటి తప్పుడు సంస్కారాల ప్రభావం మన యొక్క మైండ్ని డిస్టర్బ్ చేయదు. అంటూ ఉంటారు, ఇన్ని సంవత్సరాలు బాగానే ఉన్నామందరం, ఉన్నట్టుండి ఏమైందో నాకు అర్థం కావడం లేదు, కానీ ఇప్పుడు మాత్రం ఆ మనిషి అంటేనే నాకు నచ్చడం లేదు, కొద్దిగా కూడా నాకు బాలేదని అనిపిస్తుంది, నేనే వదిలించుకోవాలి అని అనుకుంటున్నాను అని అంటూ ఉంటామండి. మనం ఏం వదులుకోవాలి అంటే ఆ ఆత్మలో మనకు కనిపిస్తున్నటువంటి తప్పుడు సంకల్పాలు, తప్పుడు సంస్కారాలను చూసేటువంటి విధానాన్ని మనమే వదిలేసుకోవాలి. అది బెస్ట్. మీకు తెలియకుండానే, అనుకోకుండానే ఎంత వద్దన్నా వారి చెడు గుణాలని మీరు చూస్తూ ఉన్నారు, చెడు గుణాలని మాత్రమే వర్ణన చేస్తూ ఉన్నారు, చెడు గుణాలని మాత్రమే ప్రచారం చేస్తూ ఉన్నారనుకోండి, రాను మీ యొక్క మైండ్ యొక్క స్ట్రక్చర్ ఎలా అవుతుందంటే వారిలాగా మీరు తయారైపోతారు. ఇదే నియమం. మన ఆత్మ ఏది ఎక్కువ ఆలోచిస్తుందో, ఏది ఎక్కువ చూస్తుందో, ఏది ఎక్కువగా వర్ణన చేస్తుందో అవి కూడా మనలో ఈజీగా వచ్చేస్తుంటాయి. ఇప్పుడు సహజంగా మన యొక్క మనసు యొక్క ఆలోచన, మైండ్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే చెడుకి మనం తొందరగా అట్రాక్ట్ అవుతూ ఉంటాం. మనం ఈజీ వేలో డిటాచ్ అవ్వాలి అంటే వారిలో ఉన్న చెడు గుణాలు కాకుండా మంచి గుణాలని మాత్రమే మనం వినాలి, చూడాలి, తెలియకపోతే తెలుసుకోవాలి. ఎదుటి ఆత్మలో ఉండేటువంటి మంచి గుణము ఏం గుణమో అది నేను విని ఆచరిస్తూ అలా మనం కూడా ఉండటంతో మనం ఈజీగా పక్కవారి నుండి మంచి గుణాలను నేర్చుకొని మనం గుణవంతులుగా అవ్వచ్చు. గుణాలు అవగుణాలు
2 రకాల గుణాల వారు ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్నారు, ఉంటారు, కలుస్తారు, కలుస్తూనే ఉంటారండి. మనకు నచ్చినా నచ్చకపోయినా, ఇష్టం ఉన్నా లేకున్నా మనం అన్ని చూడాల్సిందే, వినాల్సిందే అనేటువంటి విషయం మనకు అర్థమైనప్పుడు మనం పరిగెత్తే దానికి బదులుగా వారిలో ఉండేటువంటి చెడును చూడకుండా మంచిని మాత్రమే చూడడం మనమే స్టార్ట్ చేయాలి. పరివర్తన అనేది ఎక్కడి నుండి స్టార్ట్ అవ్వాలి? ఒకసారి ఇద్దరు చిన్న పిల్లలు కూర్చొని మాట్లాడుకుంటున్నారంట. మమ్మీ డాడీ ఎలా ఉండేవారు, వాళ్ళలాగే మనని ఉండమని చెప్తూ ఉంటారు. ఆ రోజుల్లో అది ఓకే, బట్ ఇప్పుడు నడుస్తున్నటువంటి ఈ ప్రజెంట్ టైం, ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ వేరు. ఈ రోజుల్లో ఎన్నో సాధనాలు వచ్చాయి, ఎంతో టెక్నాలజీ పెరిగింది. వీటికి మేము ప్రభావితులైపోయి అదే సింపుల్గా ఉంటూ వారైపోయారు, వారికి దొరకంది, వారు అనుభవించింది, వారు సుఖపడింది, మేము కూడా సుఖపడకూడదు, మేము కూడా వారిలాగా ఉండాలి అంటే మా వల్ల కాదు. మాకు ఎంజాయ్ చేయాలని ఉంటుంది, ఎంజాయ్ లైఫ్ మాత్రమే మేము ఇష్టపడుతున్నాము, మాకు ఇవే ఉండాలి, ఇదే కావాలి అనేటువంటి ఆలోచనలలో కొంతమంది వ్యక్తుల్ని మనం చూస్తూ ఉన్నాము. మరి వీరిలో ఫస్ట్ ఎవరు మారాలి? ముందు తల్లిదండ్రులు మారాలా లేదా పిల్లలు మారాలా? పిల్లల స్థానంలో పిల్లలు మారాలి, తల్లిదండ్రుల స్థానంలో తల్లిదండ్రి. అలాగే ఎడ్యుకేషన్ ఫీల్డ్ కూడా చూడండి. ఆ రోజుల్లో ఎడ్యుకేషన్ స్టైల్ వేరే ఉండేది, ఇప్పుడు అలా లేదు కదా, చాలా మార్పులు వచ్చేసాయి. మరి ఈ రోజుల్లో ఉండేటువంటి సిస్టమ్ మనం ఎలా వారితో మనం ఉండాలి? సమయం అనుసారంగా సంస్కారాల్ని మనం మార్చుకోవటంతో ప్రజెంట్లో వారితో కూడా మనం కలిసిమెలిసి స్నేహపూర్వకమైనటువంటి వ్యవహారంలో మాత్రమే ఉండాలి అనేటువంటి లక్ష్యాన్ని మనం ఎంచుకున్న తర్వాత వారితో కూడా మనం స్నేహపూర్వకమైనటువంటి వ్యవహారంలో మనం వ్యవహరిస్తే మాత్రమే అది సాధ్యపడుతుంది. ఇలా ఎదుటి ఆత్మలో ఉండేటువంటి మంచి గుణాలను చూసేటువంటి అలవాటు ఒక అభ్యాసంగా మారిపోతే సంస్కారాలు అనేవి ఈజీగా మ్యాచ్ అవుతూ ఉంటాయి. సంస్కారాల పరివర్తన అనేది చాలా సహజమైనటువంటి పద్ధతి. దానికోసం అతిగా మనం కష్టపడాల్సిన అవసరం లేదండి. గుణాలు అవగుణాల మధ్య ఎంత డిఫరెన్స్ ఉంటుందంటే, మంచి గుణాలు ఉండేటువంటి వ్యక్తి మనకు దైవ స్వరూపం అని అంటారు. చెడు గుణాలు ఉండేటువంటి వ్యక్తిని మనం రాక్షసులు అని మాట్లాడిస్తూ ఉంటాం వారి గురించి, అవునా? వారి మాట తీయగానే ఏమంటారు, అబ్బా అలాంటి రాక్షసుని లైఫ్లో నేను చూడలేదు, ప్లీజ్ వారి పేరు తీయకండి అని అంటుంటాం. మనం అతిగా వాళ్ళు ఏం చూడడం మొదలుపెట్టాము, ఆత్మలో ఉండేటువంటి చెడు గుణాలను, చెడు సంస్కారాలను అవే చూడడం, అదే వినడం, అదే తెలుసుకోవడం, వాటిని మనం ఇష్టపడడం తప్పుడు అలవాటు మనలోనే దాచుకున్నాము. కాబట్టి ఇప్పుడు మనం చెక్ చేసుకోవాల్సింది సెల్ఫ్గా మనల్ని మనమే. వారు చెడువారే, వారు చెట్టుగానే ఉంటారు, కానీ వారి చెడు సంకల్పాల ప్రభావంతో, చెడు సహవాసంతో నా సంస్కారాల్ని నేను పాడు చేసుకోవద్దు. ఈ విధంగా మంచి గుణాలను చూస్తూ మంచి గుణాలను ఆచరణలోకి తీసుకురావటంతో సహజంగానే మనం ఈ మార్గంలో ఎన్నో అడుగుల్ని ముందుకు వేస్తూ ఉండవచ్చు. సర్వశ్రేష్టమైనటువంటి ధారణ, సర్వశ్రేష్టమైనటువంటి ఆచరణ, మంచి గుణాలను మనం చూస్తూ మంచి గుణాలని మాత్రమే ఆచరణలోకి తీసుకురావాలి. సర్వశ్రేష్ఠుడు, సర్వోత్తమముడు, సర్వశక్తివంతుడు, స్వయంభూ, ఇవన్నీ కూడా ఒకే ఒక ఈశ్వరుడు. ఈశ్వరుడైన పరమాత్మకి మనం సంతానం కాబట్టి, వారి సంతానం కాబట్టి మనం కూడా వారిలో ఎన్నో మనం చూడాలి, ఎన్నో మనం నేర్చుకోవాలి, ఎన్నిటినో మనం ఆచరిస్తూ ఉండాలి.
అవే చూస్తూ అవే నేర్చుకొని అవే ఆచరించటంతో మన జీవితంలో గొప్పటి మార్పు ఖచ్చితంగా వస్తుంది. ఏ వ్యక్తి అయితే సహజమైన రీతిలో గొప్ప మార్పుని చూస్తారో, ఆచరిస్తారో, వారు వారి యొక్క జీవితాన్ని గొప్ప వ్యక్తులుగా మార్చుకుంటూ ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో వారు ఎన్నో విజయాల్ని సాధించగలుగుతూ ఉంటారు. మనలో ఉండేటువంటి సంస్కారాల ద్వారానే మనం ఈశ్వరుడికి నచ్చిన పిల్లలకి, ఈశ్వరుడు చూయించినటువంటి ఈ సేవా క్షేత్రానికి మన సంస్కారాలు గొప్పగా ఉన్నప్పుడే మనం దగ్గర అవుతూ ఉంటాం. కఠిన సంస్కారాలతో న్యాచురల్గా మనం దూరం అయిపోతూ ఉంటాం. కాబట్టి మంచి గుణధారణ చేస్తూ సంస్కారాల్లో పరివర్తనను తీసుకువస్తూ మనం ముందడుగు నేను వేయాల్సిందే అనేటువంటి గొప్ప సంకల్పాలు, సంస్కారాలు మనలో ఉండేటువంటి తప్పుడు గుణాలను ఖచ్చితంగా మారుస్తుంది. అలా తప్పుడు గుణాలు, తప్పుడు సంస్కారాలతో సహజమైన రీతిలో బయటకు వచ్చేటువంటి వారి యొక్క లైఫ్ని గొప్పగా తయారు చేసుకుంటూ వారు హాయిగా ఉంటారు, రిలాక్స్గా ఉంటారు. ఏ విషయంలో కూడా అతిగా టెన్షన్లోకి రాకండి, ఆవేశంలోకి రాకండి. ఏ వ్యక్తి అయితే అతిగా టెన్షన్లోకి వస్తారో, ఆవేశంలోకి వస్తారో, చిరాకు పడుతూ ఉంటారో, దాని వలన వారు చేయగలిగేటువంటి మంచి కర్మలు కూడా చేయలేకపోతూ ఉంటారు. మంచి కర్మలు చేయక, గొప్ప కర్మలు చేయకుండా, శ్రేష్ఠ కర్మలు చేయకుండా ఎప్పుడైతే వారు తప్పుడు కర్మలు చేస్తూ వృధా చేసుకుంటూ ఉంటారో వారు అన్నిటికీ దూరం అవుతూ ఉంటారు, భగవంతునికి దగ్గర అవ్వకపోతూ ఉంటారు. భగవంతునికి నేను దగ్గర అవ్వాలి అంటే మనలో గుణాలలో గొప్ప మార్పు అనేది తప్పకుండా అవసరమండి. అవగుణాల నుండి మనం దూరంగా ఉంటూ దివ్య గుణ ధారణ చేస్తున్నప్పుడే ఈ యొక్క క్షేత్రంలో, ఈ యొక్క మార్గంలో మనం అన్నిటికీ దగ్గర అవుతాం. భగవంతుని కూడా దగ్గర అవుతూ మనం సహజంగా అన్నిటితో డిటాచ్ అయిపోతూ ఉంటాం. కాబట్టి మంచి సంస్కారాల ధారణతో పరమాత్మకి మనం దగ్గరవుతూ మనం ఎంతో గొప్ప సాధన చేస్తూ గుణవంతులుగా, శక్తిశాలిగా మనం తయారు కావాలి. ఇది గుణాలు, అవగుణాలు మధ్య ఉండేటువంటి డిఫరెన్స్. ఇదే పరమాత్మ మనకు నేర్పిస్తూ ఉంటారు. మీలో దేవతల్లో ఉండేటువంటి గొప్ప గుణాలు మాత్రమే కనపడాలి. అలా మనం గొప్ప సాధన చేయటంతో మాత్రమే అది సాధ్యమవుతుంది. చెడు గుణాల నుంచి ఎంత ఎక్కువగా మనం డిటాచ్ అవుతామో అప్పుడు పరమాత్మకి దగ్గరై ఈ యొక్క క్షేత్రంలో ఎన్నో విజయాలను మనం పొందవచ్చు. మంచి గుణాలను మనం ధారణ చేయాలి. సెల్ఫ్గా మనల్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. నాలో ఉండేటువంటి ఏ తప్పుడు గుణంతో నేను అందరి యొక్క ప్రేమ నుండి దూరం అవుతూ ఉన్నాను, ఇది సెల్ఫ్గా మనం చూసుకోవాలి. ఒకవేళ నా ఆలోచనలో నెగిటివ్ ఉందా, నా ఆలోచనలో మిస్అండర్స్టాండింగ్ ఉందా, ఎప్పటి వరకైతే నా ఆలోచనలో మిస్అండర్స్టాండింగ్లు ఉంటాయో అప్పటి వరకు మనం దూరంగానే ఉంటాం, కానీ మనం సమీపంలో చేరుకోలేము. పరమాత్మ చూపిస్తున్నటువంటి ఒక ఆధ్యాత్మిక క్షేత్రంలో మనం 1000 అడుగులు వేయాలి అంటే మనం చేయాల్సినటువంటి గొప్ప సాధన మనలో ఉండేటువంటి గుణాలలో మార్పు తీసుకొని రావాలి. తప్పుడు గుణాలు, అవగుణాలు ఎప్పుడు కూడా మనని భగవంతునికి సమీపంలోకి తీసుకురావు. ఆ తప్పుడు గుణాలు, తప్పుడు సంస్కారాలు, సంకల్పాలు పరమాత్మతో మనం దూరమే చేస్తాయే కానీ అవి దగ్గర చెయ్యవు. కాబట్టి మనలో రావాల్సిన గుణాలు, ఉండాల్సినటువంటి గుణాలు, వాటిని అంటారు దైవీ గుణాలు, దివ్య గుణాలు. అలా దైవీ గుణాలు, దివ్య గుణాలు ఎప్పుడైతే మనలో వస్తాయో, ఆచరణలోకి మనం వాటిని తీసుకొని వస్తామో, సహజమైన రీతిలో పరమాత్మకి మనం సమీపంలో చేరుకుంటాం. వారి నుండి
ఎంతో శక్తిని మనం రిసీవ్ చేసుకుంటూ ఉంటాం. ఎంతో శక్తిప్రదమైనటువంటి మన యొక్క లైఫ్ని మనం మార్చుకోవాలి, తయారు చేసుకోవాలి. భగవంతునికి నచ్చినటువంటి వారికి సమీపంలోకి రావాలి అంటే గుణాలలో గొప్ప చేంజెస్ అందరం తీసుకొని రావాలి. ఎంత ఎక్కువ మంచి గుణాలు ఉంటాయో అంత మనం పరమాత్మకి దగ్గర అవుతాం. తప్పుడు గుణాలు, తప్పుడు సంకల్పాలతో తెలియకుండానే మనం దూరం అయిపోతూ ఉంటాం. ఓకే, ఇప్పుడు మనం ఒక లక్ష్యం తీసుకుందాము. నాలో ఉండేటువంటి ఏ తప్పుడు గుణాల వలన నేను మంచి కర్మలు చేయకుండా దూరం అవుతూ ఉన్నాను. సెల్ఫ్గా మనల్ని మనం చెక్ చేసుకొని ఒక చిన్న చిన్న మార్పులతో మన గుణాలలో మంచి చేంజెస్ తీసుకురావచ్చు. ప్రతి ఒక్కరిని ఆత్మిక రూపంలో చూడండి. ఆత్మిక సంబంధాలు వారితో జోడించుకోండి. ఆత్మ సోదరులే పరమాత్ముడి యొక్క సంతానము. మనమందరం భగవంతుని సంతానమే, పరమాత్ముడికి పిల్లలమే అనేటువంటి సోదర భావం మనలో ఉన్నప్పుడు సోదరుడిని ఒక మంచి ప్రేమ పూర్వకమైనటువంటి దృష్టితో ఎప్పుడైతే చూడడం మొదలు పెడతారో అప్పుడు వారిలో ఉండేటువంటి చెడు గుణాలు ఏవి మనకు కనపడవో మనం వాటిని చూడం. సహజంగా కూడా చూడండి, తను మన ఓన్ సిస్టర్ అనుకోండి, ఓన్ బ్రదర్ అనుకోండి, వారు ఏదైనా తప్పు చేస్తే అందరికీ చెప్తామా? ప్రచారం చెయ్యమండి. ఒకవేళ మన ఓన్ సిస్టర్ బ్రదర్ ఆ తప్పు చేస్తారని ఎవరైనా అంటూ ఉంటే మనం వారికే ఏం చెప్తుంటాం? మీరు రాంగ్ వ్యక్తిని చూశారు, మా వాళ్ళు అలాంటి వారు కాదు, మీరే ఏం చేస్తున్నారు? మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు, మీరు ఎవరిని చూసో ఎవరినో అంటున్నారు అని మనం వారికి చెప్తాం. ఇక్కడ ఏం చేస్తున్నాము? ఇక్కడ నా వారు, వీరు మాత్రమే నా సొంత వారు, వారు ఎవరో పరాయి వారు అనేటువంటి భావనలో మనం ఉన్నప్పుడు అప్పుడు మనకి అవగుణాలే కనిపిస్తాయి, గుణాలు కనపడవు. మనం అవగుణాలని చూస్తూ వాళ్ళలో ఉన్న మంచి గుణాలను చూడక మనం దూరం అయిపోతూ ఉంటాం. ఏ వ్యక్తి అయితే మంచి గుణవంతులుగా అవ్వాలి, గుణస్వరూపులుగా అవ్వాలి అని అనుకుంటారో వారు ఎప్పుడు కూడా ఎదుటి ఆత్మ యొక్క వీక్నెసెస్ని చూడరు, తెలుసుకోరు, ప్రచారం చేయరు. ఎవరైతే చూడరు, తెలుసుకోరు, ప్రచారం చేయరో వారు మాత్రమే మంచి గుణాలను చూస్తూ మంచి గుణాలను ఆచరిస్తూ గుణవంతులుగా, ప్రతిభావంతులుగా ఫైనల్గా వారు మారిపోతారు. గుణవంతులుగా నేను అవ్వాలి, ప్రతిభావంతుడిగా నేను మారాలి అంటే ప్రతి ఒక్కరి ఆత్మ నుండి మంచి గుణాన్ని మనం చూసుకోవాలి. అది మాత్రమే ఆచరణలోకి తీసుకొని రావాలి. ఈ యొక్క అభ్యాసం, ఈ యొక్క అలవాటు ఏదో నేను చేస్తున్నా, ఏదో అవుతుంది అనేటువంటి ఫీలింగ్ లేకుండా అది న్యాచురల్ నేచర్ అయిపోవాలి. మరి ఏ వ్యక్తి అయితే వీటన్నింటినీ న్యాచురల్ నేచర్గా చేసుకుంటారో వారికి ప్రతి ఒక్కరు కూడా మంచివారుగా కనిపిస్తారు. ప్రతి ఒక్కరితో కూడా సత్సంబంధాలు జోడిస్తూ అందరికీ వారు దగ్గరవుతూ ఉంటారు. కాబట్టి మంచి గుణాన్ని చూస్తూ మంచి గుణాలను ఆచరిస్తూ యొక్క ఆధ్యాత్మిక మార్గంలో ముందడుగు వేస్తూ పరమాత్మకి మనం దగ్గరవ్వాలి. ఇది దివ్య గుణాలు దేవతల్లో ఉంటాయి, అవగుణాలు రాక్షస స్వభావంతో నిండినటువంటి మనుషులు భగవంతునితో దూరం అవుతూ ఉంటారు. వారు ఏం చేసినా, ఎంత చేసినా పరమాత్మకి సమీపంలో అవ్వలేకపోతూ ఉంటారు. అలా మన యొక్క లక్ష్యం ఒకటే ఉండాలి, పరమాత్మకి దగ్గర అవ్వాలి, మంచి సంబంధాలు వారితో నేను జోడించుకోవాలి అనేటువంటి లక్ష్యాన్ని మనం ఎంచుకున్నప్పుడే పరమాత్మకి సమీపంలో ఉంటాము, సత్సంబంధాలు వారితో జోడించుకుంటాము. మరి అలాంటి లక్ష్యాన్ని పెట్టుకొని అలాంటి సాధన చేసేటువంటి వ్యక్తులే ప్రతి ఒక్కరు కూడా ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో ఆధ్యాత్మిక మార్గానికి దగ్గరవుతూ ఉంటారు. దివ్య గుణాలు, రాక్షస గుణాలు చాలా డిఫరెన్స్ ఉంది. ఆ దివ్య గుణాలు దేవతల్లో ఉంటాయి కాబట్టి మనం వారిని పూజిస్తూ ఉంటాం.
ఒక దేవతల స్వరూపం ఉందనుకోండి, రాక్షసుడి స్థానం ఎక్కడుంది? గొప్ప పుణ్యాత్మల స్థానం ఎక్కడుంది? రాక్షసుడి స్థానం ఎక్కడ చూపిస్తారు? దేవతల యొక్క పాదాల దగ్గర, అంటే కాలు పెట్టి తొక్కేస్తున్నట్టు. కానీ పుణ్యాత్మల స్థానం పరమాత్మకి సమీపంలో ఉన్నట్టుగా, చాలా క్లోజ్గా దగ్గరగా ఉన్నట్టుగా అక్కడే మనం చూపిస్తూ ఉంటాం. ఈ రకంగా అయిపోవడానికి మూల కారణము గుణాలే. మంచి గుణాల వల్ల వారు భగవంతునికి దగ్గరయ్యారు. వాళ్ళలో ఉన్న చెడు తప్పుడు గుణాల వల్ల వారు పరమాత్మకి దూరం అవుతూ ఉంటారు. సో మంచి గుణాలు, దేవతల్లో ఉండేటువంటి గుణాలను సహజ రీతిలో మనం ఆచరణలోకి తీసుకురావాలి అంటే మనం స్వయాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడే మంచి చేంజ్ అనేది మనలోకి వస్తుంది. గుణాలలో ఎన్ని రకాల గుణాలు ఉంటాయి, సర్వశ్రేష్టమైన సర్వోత్తమమైన గుణాలు ఏవి అనేటువంటి అంశం గురించి ఈరోజు ఎపిసోడ్లో ఎన్నో విషయాల్ని మనం చర్చించుకున్నాం. మరికొన్ని కొత్త విషయాలు ఒక కొత్త టాపిక్తో రాబోయే ఎపిసోడ్లో మనమంతా కలుద్దాము. అప్పటి వరకు ఓం శాంతి.